ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అగ్ర కథానాయకులు శ్రీదేవి టాప్ ప్లేస్లో ఉంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలో అనేక సినిమాలు యాక్ట్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు. అయితే శ్రీదేవి మరణం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అదే సమయంలో ఆమె బయోపిక్ వస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయంపై హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రశ్న ఎదురైంది. శ్రీదేవి బయోపిక్స్ అయితే అందులో యాక్ట్ చేస్తారా అని పూజను క్వశ్చన్ చేశారు. ఇప్పటికే ఎల్లు వచ్చి గోదారమ్మ, గద్దలకొండ గణేష్ సినిమాలోని పాటను ఉద్దేశించి యాక్ట్ చేశానని నవ్వుతూ అన్నారు. ఎందుకంటే ఆ సాంగ్ ఒరిజినల్ వర్షన్ దేవతా మూవీలోనిది తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవినే నటించారు. ఆ ఉద్దేశంతో ఆ పాటలో నటించానని పూజా హెగ్డే చెప్పినట్టు ఉన్నారు. అదే సమయంలో ఛాన్స్ వస్తే శ్రీదేవి బయోపిక్లో తప్పకుండా నటిస్తానని చెప్పిన పూజ ఎవరి బయోపిక్లో అయినా నటించడం తనకు ఇష్టమేనని తెలిపారు. ప్రస్తుతం పూజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. శ్రీదేవి బయోపిక్లో పూజ నటిస్తే ఆమె కూతుళ్ళు ఊరుకుంటారా అని నెటిజన్లు అంటున్నారు. ఛాన్స్ వస్తే వాళ్ళు నటిస్తారు కానీ పూజకు ఎందుకు అవకాశం ఇస్తారని కామెంట్లు పెడుతున్నారు. అది ఒక రకంగా నిజమని చెప్పాలి. ఎందుకంటే శ్రీదేవి వారసరాళ్ళు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇప్పటికే హీరోయిన్స్గా తమ కెరీర్ను కొనసాగిస్తున్నారు. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంచుకుంటూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. అందుకే తల్లి బయోపిక్లో నటించేందుకు రెడీగా ఉంటారు. కాబట్టి శ్రీదేవి బయోపిక్లో పూజకు ఛాన్స్ రావడం అసాధ్యమేమో. అదే సమయంలో శ్రీదేవి బయోపిక్పై కొద్ది రోజుల క్రితం ఆమె భర్త బోనీ కపూర్ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె జీవితం ఎప్పుడూ ప్రైవేట్గానే ఉండాలని ఆయన అన్నారు. శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తానంటే తాను అంగీకరించానని చెప్పారు. తాను జీవించి ఉన్నంత వరకు బయోపిక్ రానివ్వనని వ్యాఖ్యానించారు. మరి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కుతుందో లేదో వేచి చూడాలి.